లో కూడా మనమందరము కలిసి ఆయన మాటలను చదువుకొని మనమందరం ప్రభువులు ఎదగడానికి ప్రయాసపడతాం. ఈరోజు సాయంకాలం మనం చూడబోయేటువంటి పాఠం ఏమిటంటే, నీవు తగులుబడిని లెక్కించి ఉన్నావా? నీవు తగులుబడిని లెక్కించి ఉన్నావా? లోకాసు వార్త 14వ అధ్యాయము 28వ వచనం నుంచి 30వ వచనం వరకే. లోకాసు వార్త 14:28 నుంచి 30వ వచనం వరకే. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దాన్ని కొనసాగించుటకు కావలసిన తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా? చూచుకుని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టిన కానీ కొనసాగింపలేకపోయినని అతను చూసి ఎగతాళి చేయసాగుదురా? ప్రభువైన యేసు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన అనుసరించినటువంటి శిష్యులను చూసి మాట్లాడినటువంటి ఒక విశేషమైనటువంటి మాటలేది. ఒక గోపురం అనేది కట్టాలనుకున్నట్లయితే, గోపురం అనేది ఏదైనా ఒక కట్టడం, ఈ కట్టడం అనేది ఏదైనా ఉండవచ్చు. ఒక ఇల్లు కావచ్చును, లేనట్లయితే ఒక మిద్దె కావచ్చును. ఏదో ఒక రకమైనటువంటి కట్టడాన్ని మనము కట్టాలని ఆలోచన చేసినట్లయితే, కట్టడానికి ప్రారంభించినప్పుడు ఒకవేళ కట్టడానికి ప్రారంభించేసిన తర్వాత, పునాది వేసేసిన తర్వాత కూర్చొని తగులుబడిని లెక్క చేయడము జ్ఞానం కలిగినటువంటి వారి యొక్క పని కాదు. కట్టడం మొదలు పెట్టాలన్నట్లయితే ఆ కట్టడాన్ని ప్రారంభించడానికి ముందు కూర్చొని దానికి సంబంధించినటువంటి వారందరిని పిలిచి, కట్టేటువంటి వారు, దానికి అయ్యేటువంటి ఎన్ని రకాలైన సామాన్లు వేటిని కొనాలి, దాని యొక్క ఖర్చు, పనివారి యొక్క ఖర్చు, స్థలం యొక్క ఖర్చు, ఎలాగో ప్రతిదాన్ని విశ్లేషణ చేసి ఇంత అవుతుందని ఒక అవగాహన తీసుకొని, ఇంత ఖర్చు అవుతుందని ఒక ఆలోచనతో అంత ఖర్చును మనం కూర్చుకొని, అంత డబ్బును మనం కూర్చుకొని కట్టడాన్ని మనము ప్రారంభించాలి. అది సహజంగా మనం ఏం చేస్తామంటే, లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి చేసేటువంటి పని అది. కాబట్టి మనమందరము ఏదో రమారమి 10 లక్షలు అన్నప్పుడు 12 లక్షలు అవుతుందని 10 లక్షల అంచనా వేసి కూడా మనము ఆ 2 లక్షలు సమకూర్చడంలో మనము ఆలోచించే దాన్ని కట్టేస్తాం మనం ఎలాగైనా సరే. కాబట్టి ఏ భూసంబంధమైన కట్టడం అయినా సరే మనం కట్టడానికి 1కి 10 సార్లు ఆలోచన చేస్తాం, తగులుబడిని లెక్కిస్తాం, అయిన ఖర్చులన్నిటినీ ఎలాగో వాటిని ఖర్చు పెట్టాలో జ్ఞానంగా ఆలోచన చేస్తాం, ఖర్చులను ఎక్కడ తగ్గించాలి, వేటి కొరకు వెచ్చించాలని ఆలోచన చేస్తాం. ఇది ఒక భూసంబంధమైన కట్టడ. అది వాస్తవమైనట్లయితే ఆత్మ సంబంధమైన కట్టడానికి అలా అనాలోచన కలిగి ఉండడము వాస్తవానికి అది జ్ఞానం లేనితనం. ఒక భూసంబంధమైన కట్టడానికి మనుషులు జ్ఞానంగా ఆలోచన చేసి దానికి కావలసిన తగులుబడిని లెక్కించడము మనం లోకంలో అందరం చూస్తూ ఉంటాం. ఒక భూసంబంధమైన కట్టడానికే ఒక వ్యక్తి అంతగా ఆలోచన చేయగలిగినప్పుడు, క్రైస్తవ జీవితానికి ఆత్మ సంబంధమైన కట్టడానికి ఒక మనుషుడు అనాలోచనగా క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించినట్లయితే దానివల్ల ప్రయోజనం అనేది శూన్యము, అది జ్ఞానం లేనటువంటి తనంగా మారుతుంది.
కాబట్టి యేసుక్రీస్తు వారు తనను అనుసరించినటువంటి అనేక మందిని చూసి, తనను అనుసరించిన అనేక మంది ఆయన అనుసరించారు. ఇదే 14వ అధ్యాయంలో మనము ఆలోచన చేసినట్లయితే 35వ వచనంలో, బహుజన సమూహము ఆయనతో కూడా వెలుచున్నప్పుడు. ఎంతమంది వెళ్ళారు ఆయనతో? బహుజన సమూహం. చాలా జనసమూహం యేసుక్రీస్తు ప్రభువును అనుసరించారు. బహుజన సమూహం అని చెప్పబడే ఈ బహుజన సమూహం అనేది యేసుక్రీస్తు ప్రభువును అనుసరిస్తున్నప్పుడు ఆయన ఏం చేయలేదు. చాలామంది నన్ను అనుసరిస్తున్నారు కాబట్టి ఆయన ఉప్పొంగిపోలేదు. నన్ను అనేక మంది అనుసరిస్తున్నారు కాబట్టి నేను గొప్పవాడిని ఆయన మెచ్చుకోలేదు. అనేక మంది ఆయనని అనుసరించడం వలన ఆయన ఉప్పొంగిపోయి, అయ్యా నేను ఇంత గొప్ప వ్యక్తినని అన్నట్టు కూడా ఆయన ఆలోచన చేయలేదు. కాబట్టి అనేక మంది ఆయన అనుసరించినను సరే, అనుసరించేటువంటి వారందరినీ ఏం చేయలేదు ఆయన. అందరూ అనుసరిస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా, చాలామంది అనుసరిస్తున్నారు కాబట్టి చాలా మంచిదని తన దగ్గర అందరినీ కూడా ఆయన చేర్చుకోవాలి. అయితే ఏం చేశాడంటే, అనేక మంది ఆయన అనుసరించినను సరే, వారి యొక్క పరిస్థితులను అనుసరించడానికి ముందుగా తగులుబడిని లెక్కించమని యేసుక్రీస్తు వారు కోరుకోవడము ఒక ప్రఖ్యాతి కాంచినటువంటి విశేషము. ఇది ఎలాగంటే గిద్యోను కాలంలో జరిగిన ఒక సంఘటన లాగా. గిద్యోను కాలంలో మిద్యానీయుల మీద యుద్ధం అనేది ఏర్పాటు చేశారు. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయంలో మిద్యానీయులతో ఇశ్రాయేలీయులకి యుద్ధం అనేది ఏర్పడింది. ఆ యుద్ధంలో అనేక వేల మంది ఇశ్రాయేలీయులు మిద్యానీయులకు విరోధంగా పోరాడడానికి సమకూడి ఉన్నారు. అనేక మంది కూడుకున్నారు. కానీ మిద్యానీయులను జయించడానికి దేవుడు ఏం చేయలేదు. గిద్యోనికి అవకాశాన్ని కల్పించినని సరే అని చెప్పాడు తేటగా. ఏమని చెప్పాడు? అయ్యా మీరు అనేకులు ఉన్నారు. 1వ వచనం 2వ వచనం. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితో కొన్న జనులందరూ వేకువన లేచి హరోదు బావినొద్ద దగ్గర లోయలో మోరే కొండకు ఉత్తరమున మిద్యానీయులు దండుపాలెమున వారికి కనబడెను. యెహోవా నీతో నున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీలో ఉన్న బహుబలము నాకు రక్షణ కలుగజేసిన అనుకొని నా మీద అతిశయించుదురేమో. దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఇశ్రాయేలీలు మిద్యానీయులతో యుద్ధం కుదిరిపోయింది. ఇశ్రాయేల్ని పిలిచినప్పుడు అందరూ ఏం చేశారు? అనేక వేల మంది వచ్చేసారు యుద్ధం చేయడానికి. కానీ దేవుడు ఏం చేయడం లేదు, ఒప్పుకోవడంలా. ఎందుకు ఒప్పుకోవడం లేదు? అయ్యా ఇంతమందితో మనం ఏం చేయలేము, మనం మిద్యానీయులతో మీకు జయాన్ని నేను అనుగ్రహించును. ఒకవేళ ఇన్ని వేల మంది మీరు వెళ్ళి మిద్యానీయులను జయించారనుకో, ఏమనుకుంటారు మీరు? మేము ఇంతమంది వేల మంది వెళ్ళాం కాబట్టి మేము జయించామని మీరు ఉప్పొంగిపోవచ్చు, మిమ్మల్ని మీరు గొప్ప చేసుకోవచ్చు, అతిశయపడవచ్చు. అయితే నేనేం చేయను, మీకు అలాగ నేను విజయాన్ని ఇవ్వను. అయితే ఎలాగిస్తాను? ఆయన 2-3 మార్గములను ఏర్పాటు చేశాడు. ఒకటి, ఆయన ఏం తెలియజేశారు? ఎవరైతే భయపడుతున్నారో వారందరినీ ఇంటికి వెళ్ళిపోమని తెలియజేయడం జరిగింది. 3వ వచనం. కాబట్టి నువ్వు ఎవడు భయపడి వణుకుచున్నాడు వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలని జనులకు వినున్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో చెప్పాను. అప్పుడు జనుల నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. అందరూ యుద్ధానికి రమ్మంటే వచ్చేసారు. అందరూ పోతున్నారు కాబట్టి ఏం చేశారు? వాళ్ళు అందరూ కలుసుకొని వచ్చేసారు. అందరూ పోతున్నారు యుద్ధానికి అన్నప్పుడు ఏం చేశారు? మేము కూడా వస్తామని అందరూ కలిసి వచ్చేసారు. వాస్తవానికి యుద్ధాన్ని దగ్గరికి వచ్చినప్పుడు అనేక మంది ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు. దేవుడు చెప్పారు భయపడేటంటే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నప్పుడు 22,000 మంది ఏం చేశారు? ఇంటికి వెళ్ళిపోయారు. అప్పటికి ఇంకా 10,000 మంది మిగిలారు. 4వ వచనం 5వ వచనం. 10,000 మంది నిలిచి ఉండగా 22,000 మంది వెళ్ళిపోతే
మిగిలినటువంటి వాళ్ళు ఇంకా 10,000 మంది, టోటల్గా 32,000 మంది వచ్చారు. ఈ 32,000 మంది 22,000 మంది ఏమైపోయారు ఇప్పుడు? భయపడిన వారు వెళ్ళిపోమంటే అందరూ కలుసుకుని వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు 10,000 మంది. ఈ 10,000 మందిని చూసినటువంటి దేవుడు ఏం చెప్పాడు? ఎంతమంది కూడా అవసరం లేదు, మిద్యానులకి ఈ యుద్ధం మీరు జయించడానికి ఇంకా కూడా తగ్గించాలని చెప్పాడు. ఇంకా తగ్గించడం ఎలా తగ్గించాలి? ఎలాగ తగ్గించాలంటే, నేను వారిని పరీక్షిస్తాను, ఆ పరీక్షలు నెగ్గినటువంటి వారు ఏం చేయొచ్చు, వారు యుద్ధానికి పోవచ్చు, మిగిలినటువంటి వారు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు ఆయన. మరలా ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష ఏమిటో గమనించాను. 14వ వచనంలో 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా, జనులు ఇంకా ఎక్కువ మంది, నీళ్ళ యొద్దకు వారిని దిగింపజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించదును, ఇతడు నీతో కూడా పోవలేను, నేను ఎవరిని గూర్చి చెప్పుదును వాడు నీతో పోవలేను, ఇతడు నీతో కూడా పోకూడదని ఎవరిని గూర్చి నీతో చెప్పున వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చాను. 5 అంతటా నీళ్ళ యొద్దకు ఆ జనులను దిగినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని, త్రాగుటకు మోకాలుని కృంగిన ప్రతివానిని వేరువేరుగా ఉంచమని గిద్యోనుతో చెప్పాను. చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాలు కుంగిరి. ఈ 10,000 మందిలో ఏం చేశారు? మరలా పరీక్ష పెట్టాడు దేవుడు. ఏం పరీక్ష పెట్టాడు? 2 రకాలుగా పరీక్ష. నీళ్ళ దగ్గరకు వాళ్ళు తీసుకెళ్ళారు. నీళ్ళ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని నీళ్ళు తాగమని చెప్పాడు. ఇప్పుడు నీళ్ళు తాగమని చెప్పారు. దీంట్లో వాళ్ళు 2 భాగాలు వివరించబడ్డారు. ఒకటి, వాళ్ళు వంగి చేతిలో నీళ్ళు తీసుకొని నోటితో అందుకొని వారు తాగిన వాళ్ళు. రెండోది, నీళ్ళను తాగడానికి మోకాళ్ళుని వారు ఏం చేశారు? నీళ్ళను అలాగే తాగడం జరిగింది. ఈ 2 గుంపులను వేరు చేయమని చెప్పారు. ఎవరైతే చేతికి అందిన నీళ్ళను నోటిలో చేతిలో పెట్టుకొని, చేతిలో ఉన్న నీళ్ళు నోటికి పెట్టుకొని తాగారు వాళ్ళను 300 మంది, వారి నుంచి మిగిలిన వారందరినీ పంపించమని చెప్పేశాడు. ఆ 300 మందితో ఏం చేశాడు? ఇప్పుడు ఆయన మిద్యాల మీద విజయాన్ని అనుగ్రహించాడు. కాబట్టి 32,000 మందిని కుదించి 10,000 మందికి వచ్చారు. 10,000 నుంచి మరలా ఎంతమంది తీసుకొచ్చాడు ఆయన? 300 మందికి తీసుకొచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చేస్తున్నది కూడా అదే. యేసుక్రీస్తు వారు చేస్తున్నటువంటి కార్యం కూడా అదే. అనేక మంది జనసమూహం యేసుక్రీస్తు వారిని అనుసరించడానికి వస్తున్నారు. అనేక మంది అనుసరించారు, అనేక మంది అనుసరిస్తున్నారు. అనేక మంది అనుసరించినటువంటి వారందరినీ యేసుక్రీస్తు వారు ఏం చేయలేదు? అంగీకరించలా. అనుసరించినటువంటి వారందరినీ ఆయన అంగీకరించలా. అంగీకరించుకొని ఏం చేశాడంటే, మీ యొక్క తగులుబడిని మీరు ఏం చేయండి, మీరు లెక్కించండి అని వారికి ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఏం చేయాలి? మీరు తగులుబడి లెక్కించండి. మనం గమనించండి, మనకి 1000 మంది ఎవరైనా సరే అనుసరించారంటే ఏమైపోతాం? మనం చాలా సంతోషపడిపోతాం, 1000 మంది వచ్చేసారనేసి. కానీ ప్రభు అలాగే చెప్పలా. ఆయన సంతోషపడలేదు. 1000 మంది రావడం ఇంపార్టెంట్ కాదు. 1000 మంది వచ్చినటువంటి వారు తగులుబడిని లెక్కి వస్తున్నారా లేదని పరీక్షించుకోమని యేసుక్రీస్తు వారు తేటగా తెలియజేయడం అనేది జరిగారు. అనేకసార్లు యేసుక్రీస్తు వారు ఇక తగులుబడిని గురించి మాట్లాడాడు. ఏమనేసి? చాలాసార్లు మాట్లాడాడు. ప్రతి ఒక్కరు నన్ను అనుసరించేటువంటి వారు ఏం చేయాలి? తగులుబడిని లెక్కించాలి. నేనైనా సరే, మీరైనా సరే, లోకంలో ఉన్న ఏ మనుషుడైనా సరే యేసుక్రీస్తు వారిని అనుసరించడానికి తగులుబడి ఉంది. ఆ తగులుబడిని లెక్కించకుండా ఏ మనుషుడైనా సరే యేసుక్రీస్తు వారిని అనుసరించాలనుకున్నట్లయితే ఆ మనుషుని విషయంలో యేసుక్రీస్తు వారు ఏం చేయడు? సంతోషించడు. ఆ మనుషుని విషయంలో యేసుక్రీస్తు వారు సంతోషించడు. తగులుబడిని లెక్కించకుండా ఎంతమంది అనుసరించినా సరే, తగులుబడి లెక్కించుకోకుండా ఎంతమందిని ఒక ఇల్లును కట్టాలని ప్రారంభించినా సరే ఏం ప్రయోజనం ఉంది? ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి క్రైస్తవులైనటువంటి ఏ మనుషుడైనా సరే రావాలని అనేక మంది రావచ్చు. ఎంతమంది? మిద్యాను మీదకి యుద్ధానికి ఇశ్రాయేలు రమ్మని వచ్చినట్లు 32,000 మంది వచ్చేవచ్చు. కానీ దేవుడు ఏం చేయడం లేదు? వచ్చినటువంటి వాళ్ళందరినీ ఆయన అంగీకరించడంలా, వచ్చినటువంటి వారందరినీ అంగీకరించలా. దాంట్లో మరలా శోధిస్తున్నారు. ఎవరైతే నిజంగా యుద్ధానికి
యుద్ధానికి రెడీగా వచ్చారు వారిని మాత్రం ఏం చేస్తున్నాడు ఆయన? యుద్ధానికి తీసుకెళ్ళడం జరుగుతున్నది. అలాగునే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారిని అనేక మంది అనుసరిస్తున్నారు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువారిని అనేక జనసమూహం అనుసరిస్తున్నారు కాబట్టి, అందరూ మీరు నన్ను అనుసరించండి, మిమ్మల్ని నేను పరలోకం తీసుకెళ్తానని ఆయన చెప్పలా. ఆ విధంగా అనుసరించినటువంటి వారిని చూసి చెప్తున్నాడు ఆయన, మీరేం చేయాలి? మీరు మీ యొక్క తగులుబడిన మీరు లెక్కించండి. తగులుబడిన మీరు లెక్కించండి. మీరు ఒకవేళ లెక్కించకపోయినట్లయితే మీరేం చేస్తున్నారు? మీరు పొరబడుతున్నారు. కారణం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారిని ఏ జన సమూహం అయితే ఆయన హోసన్నా అని కేకలు వేశారో, అదే జనసమూహం యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయమని కూడా కేకలు వేశారు. యేసుక్రీస్తు ప్రభువారిని ఏ జనసమూహం అయితే హోసన్నా అని కేకలు వేశారో, అదే జనసమూహం ఏం చేసింది? ఆయన్ని సిలువ వేయమని కేకలు వేసిందా లేదా? కేకలు వేశారు. ఏ జనసమూహం అయితే ప్రభువా మేము నిన్ను వెంబడిస్తామని తెలియజేశారో, అదే జనసమూహము యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించడానికి బదులు ఏం చేశారు? ఆయన సిలువ వేయమని ఆయన మీద ఉమ్మారు, ఆయన దూషించారు, ఆయన శ్రమ పెట్టారు. శ్రమ పట్టినటువంటి జనాంగము. యేసుక్రీస్తు ప్రభువారు మనుషులను ఎరుగున్నాడు, వారు అంతరంగంలో ఎరుగున్నారు, వారి హృదయంలో ఎరుగున్నాడు. కాబట్టి నీవు నేను యేసుక్రీస్తు ప్రభువుని అనుసరిస్తున్నామన్నట్లయితే, ఆనాడు ఇశ్రాయేలీయులు ఏ విధంగా మిద్యానుల మీద వెళ్ళడానికి 32,000 మంది తయారైనారు, ఆ విధంగా గుంపుగా వచ్చిన వలన మేమందరం యేసుక్రీస్తు ప్రభువుని అనుసరిస్తామనుకున్నట్లయితే పొరపాటు. మీరు యేసుక్రీస్తు ప్రభువుని అనుసరించాలనుకున్నట్లయితే తగులుబడి ఉంది. ఆ తగులుబడిని నువ్వు లెక్కించున్నావా? ఈరోజు పాఠం ఏమిటి? ఆ తగులుబడిన మనము లెక్కించున్నామా? నేనైనా సరే, మీరైనా సరే, మరి ఎవరైనా సరే తగులుబడినది ఉంది, ఖర్చు ఉంది. నీ క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి ఖర్చు ఉంది. నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని అనుసరించడానికి ఖర్చు ఉంది. నువ్వు దేవుని సేవించడానికి నీకు ఖర్చు ఉంది. దాని అర్థము, నేను రక్షణను పొందాలి కాబట్టి దానికి డబ్బులు ఏదైనా కట్టాలన్న దాని అర్థం కాదు. నువ్వు రక్షణను నీ లోకంలో ఉన్న ధనాన్ని ఇచ్చి కూడా ఏం చేయలేవు, దాన్ని నువ్వు కొనలేవు. యేసుక్రీస్తు ప్రభువును నువ్వు కొనలేవు, ఆయన రక్షణను నువ్వు కొనలేవు, మరియు ఆయన రాజ్యాన్ని డబ్బులు ఇచ్చి ఏం చేయలేవు, నువ్వు కొనుక్కోలేవు. అది నీకు దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం, అది దేవుని యొక్క వరం. అది నీ యొక్క విశ్వాసమును బట్టి దేవుడు నీకు ఇస్తున్నటువంటి వరం అది. కాబట్టి ఆయన రక్షణ అయినను, యేసుక్రీస్తు ప్రభువు ఆయన రాజ్యమునైనను, ఆయన సువార్తనైనా డబ్బులు ఇచ్చి కొనుక్కోమని ఎక్కడ కూడా ఏం చేయలేదు ఆయన చెప్పడంలా. నిన్ను కొనుక్కోమని చెప్పడం లేదు ఆయన ఉచితంగా ఇస్తున్నాడు. కానీ ఉచితంగా మనకు రక్షణ అనుగ్రహించిన యేసుక్రీస్తు ప్రభువు దానికి కావాల్సినటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా యేసుక్రీస్తు ప్రభువు ఏం చేయడం లేదు, ఇవ్వడం లేదు. ఉదాహరణకు నేను చెప్తాను, గమనించా. ఒక గుడ్డివాడు భిక్షం అడుగుతున్నాడు. ఎక్కడ ఒక దగ్గర కూర్చొని, ద్వార పక్కన కూర్చొని భిక్షం అడుగుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు అతనిని కళ్ళను ఏం చేశాడు? ఆయన బాగుపరిచాడు. అతని కళ్ళను బాగుపరిచాడు. దానికైన ఖర్చు ఎంత? ఏం లేదు. ఒక గుడ్డివాడు వచ్చి ఏం చేశాడు? భిక్షం అడుగుతున్నాడు. గుడ్డివాడు దారి పక్కన నిలబడుకుని భిక్షం అడుగుతున్నాడు. ప్రభువా నా కళ్ళను తెరవమని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశాడు? కళ్ళను తెరవడం జరిగింది. అతడు వెళ్ళాడు, సిలోను కోలోనికి వెళ్ళాడు, కళ్ళను కడుక్కున్నాడు, బాగా అయిపోయాడు. దానివల్ల అతడు ఏమి కూడా యేసుక్రీస్తు ప్రభువు ఖర్చు పెట్టలే. కానీ ఏ కళ్ళైతే అతన్ని ఎలాంటి పని చేయలేకుండా చేసి అతన్ని భిక్షమెత్తుకోవడానికి అతను చూపు కారణమైనదో, ఇప్పుడు అతను కళ్ళు కనబడిన తర్వాత కూడా అదే భిక్షం ఎత్తుకుంటే యేసుక్రీస్తు ప్రభువు దాన్ని అంగీకరిస్తాడా? లేదు. నువ్వేం చేయాలి? నువ్వు పని చేయడానికి, నువ్వు గుడ్డివాడు కాబట్టి నువ్వు పని చేయలేవు, అందువల్ల భిక్షం ఎత్తావు. నీ కళ్ళని యేసుక్రీస్తు ప్రభువు తెరిచాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు పని చేసుకొని నువ్వు బతకాలి. ఖర్చు ఉందా? ఖర్చు ఉంది. ఏం ఖర్చు ఉంది? ఇంతకుముందు అయితే నువ్వు కూర్చొని భిక్షం ఎత్తుకుతున్నావు, ఇప్పుడైతే ఏం చేయాలి? నువ్వు ప్రతిరోజు పని చేయాలి. అది నీకు అయ్యేటువంటి ఖర్చు. నువ్వు తగులుబడిని లెక్క చేసుకో. యేసుక్రీస్తు ప్రభువు
మన జీవితంలోనికి మనం రక్షించడానికి మనం ఏమీ డబ్బులు కట్టలేదు. అది మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదం. అది మీరు కృప వలన ఏం చేయబడి ఉన్నారు? రక్షించబడి ఉన్నారు. అది మీ యొక్క విశ్వాసం వలన, కృప వలన మీరు రక్షించబడి ఉన్నాం. మనం రక్షించబడినటువంటి మనము తగులుబడిని లెక్కించకపోయినట్లయితే, అంటే క్రీస్తు వారిని అనుసరించడానికి, క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి మనం తగులుబడిని లెక్కించకపోయినట్లయితే క్రైస్తవ జీవితాన్ని జీవించడము వ్యర్థము. కాబట్టి తగులుబడి అనేది ఉన్నది. ఆ తగులుబడిని ఏం చేయాలి? నేను లెక్కించాలి. దాని అర్థము, క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి ముందు నేను కూర్చొని నేను ఈ జీవితాన్ని జీవించగలనా? ఇంతకుముందు నేను అబద్ధం చెప్తున్నాను, ఇక మీదట ఏం చేయకూడదు? నేను ఆ ఖర్చును నువ్వు భరించగలవా? ఇక మీదట నేను పాపం చేశాను, వ్యభిచారం చేశాను, ఇక మీదట నేనేం చేయకూడదు? క్రీస్తు ప్రభువుని అనుసరిస్తున్నాను కాబట్టి ఆ అయ్యేటువంటి ఖర్చును నువ్వు భరించగలుగుతున్నావా? ఇప్పటివరకు నేను దొంగతనం చేస్తున్నాను, క్రీస్తు ప్రభువుని అనుసరించిన ఇక మీదట ఏం చేయకూడదు? నేను దొంగతనం చేయకూడదు అనే ఖర్చును నువ్వు భరించడానికి సిద్ధమా? ఏ మనుషుడైనా సరే ఆ తగులుబడిని లెక్కించకపోయినట్లయితే అతను క్రైస్తవ జీవితమును జీవించడానికి తాను ఘనసమూహంలాగా వచ్చిన సరే ప్రయోజనం అనేది శూన్యమే. కాబట్టి ప్రతి ఒక్కరూ, నీవు, నేను, అందరం, లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఎవరైతే క్రీస్తు ప్రభువుని అనుసరించాలనుకుంటున్నారో వారందరూ తగులుబడిని లెక్కించున్నారా అనే ప్రశ్నతో మనం ఈ యొక్క పాఠాన్ని ఆలోచన చేద్దాం. మొదటగా, క్రైస్తవ జీవితం అనేది ఖర్చుతో కూడుకున్నది. క్రైస్తవ జీవితం అనేది ఖర్చుతో కూడుకున్నది. దాని అర్థం, ఖర్చు అన్నప్పుడు డబ్బులతో కూడుకున్నది కాదు, తగులుబడేది. నువ్వు ఉంచవలసినటువంటి తగులుబడిని నువ్వు లెక్కించాలి. నిజమైన క్రైస్తవ జీవితము ఖర్చుతో కూడుకున్నది. నిజమైన క్రైస్తవ జీవితాన్ని గురించి మాట్లాడుతున్నా, నిజం కానీ క్రైస్తవ జీవితం కాదు. నిజమైన క్రైస్తవము ఖర్చుతో కూడుకున్నది. లేనట్లయితే మనం అనేకమైన మార్గాలను చూస్తూ ఉంటాం. ఒక్కొక్కరికి ఒక మార్గం ఉంటుంది, అది చాలా సంతోషంగా ఉంటుంది వాళ్ళకి. దాంట్లో ఎలాంటి ఖర్చు లేదు. నువ్వు రావచ్చును, పోవచ్చును. నువ్వు ఎప్పుడు ఇష్టం వచ్చినా సరే రావచ్చును, ఎప్పుడు ఇష్టం లేకపోయినా సరే నువ్వు పోవచ్చు. దానివల్ల ఏంటంటే ఖర్చు అనేది ఎక్కడ కూడా లేదు. నీకు అయ్యేటువంటి ఖర్చు అనేది ఏమీ లేదు. కారణం ఏమిటంటే, ఆ యొక్క రిలీజన్ అనేది, ఆ యొక్క మార్గం అనేది నిజమైనది కాదు కాబట్టి. కానీ నిజమైన క్రైస్తవ మార్గము ఖర్చుతో కూడుకున్నది, ఖర్చుతో కూడుకున్నటువంటిది. అనేక సందర్భాలు ఆలోచించి ఏం ఖర్చు మనం పెట్టాలి క్రీస్తు జీవితానికి వచ్చినప్పుడు? ఏం మాట్లాడుతున్నాడు ఈయన? కానుకల గురించి ఏదైనా మాట్లాడుతున్నాడా? లేనట్లయితే సేవకులకు ఏదైనా డబ్బుల గురించి ఇవ్వాలనేసి గురించి మాట్లాడుతున్నాడంటే పొరపడుతున్నాం మనం. యేసుక్రీస్తు ప్రభువారు అడిగినటువంటి మీ యొక్క తగులుబడిని మీరేం చేయాలి? మీరు లెక్కించుకోవాలి. నేను క్రైస్తవ జీవితాన్ని జీవించబోతున్నానంటే నాకు ఒక తగులుబడి ఉంది, నాకు ఒక ఖర్చు ఉంది. ఆ ఖర్చుని నేను భరించడానికి సిద్ధమైనట్లయితేనే క్రైస్తవ జీవితాన్ని మనము జీవించగలం. లేనట్లయితే జీవించలేము. ఏం ఖర్చు మనకున్నదో ఒక 5 రకాలుగా నేను చెప్తాను, ఒకసారి మీరు ఆలోచన చేయండి. 1, మొదటి ఖర్చు అనేకమైన ఉండొచ్చును. నా పాఠానికి నేను తీసుకున్నటువంటిది ఒక 5 ఖర్చులు మాత్రమే తీసుకున్నాను. 1, లోకములో ఉన్న వారందరికన్నా యేసుక్రీస్తు వారిని నేను ఎక్కువగా ప్రేమించాలి. అది నాకు అయ్యేటువంటి ఖర్చు. అది లోకమున్న అందరికన్నా యేసుక్రీస్తు వారిని ఏం చేయాలి? నేను ఎక్కువగా ప్రేమించాలి. అది నాకు అయ్యేటువంటి ఖర్చు. నువ్వు భరించడానికి సిద్ధమా?
లోకంలో ఉన్న అందరికన్నా ఎవరిని ఎక్కువగానే ప్రేమించాలి? యేసుక్రీస్తు ప్రభువునే ప్రేమించాలి. ఆ ఖర్చుని నువ్వు పెట్టడానికి, ఆ తగులుబడిని నువ్వు చెల్లించడానికి సిద్ధమా? యేసుక్రీస్తు ప్రభువు తెలియజేశారు ఏమనేసి, ఇదే అధ్యాయంలోనే, నా నిమిత్తము తల్లిదండ్రులను, అక్కా చెల్లెలను, అన్నదమ్ములను, మీ బంధుమిత్రులను ఏం చేయాలి? మీరు ద్వేషించాలి. దాని అర్థము, నాకన్నా ఎవరిని ఎక్కువగా ఏం చేయకూడదు? నువ్వు ప్రేమించకూడదు. ఆ ఖర్చును పెట్టడానికి నువ్వు సిద్ధమా? యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించడానికి నీ యొక్క భార్య అడ్డం రాకూడదు. ఆమె ఏం చేయాలి? యేసుక్రీస్తు యొక్క పాదముల యొద్ద మరీ ఎలా కూర్చొని దేవుని యొక్క వాక్యం ఉంటున్నదో అలాగనాలి. అలాగ ఆమె చేయకపోయినట్లయితే ఆమె నీ యొక్క విగ్రహం అయిపోతుంది. నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి కన్నా నువ్వు ఈ భార్యను నువ్వు ప్రేమించినట్లయితే నువ్వు తగులుబడిని ఏం చేయడం లేదు, నువ్వు లెక్కించడంలా. నీ భార్యను ప్రేమించకపోతే ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు ప్రభువారి కన్నా నీ భార్యను ఎక్కువగా ప్రేమించావు, ఏం జరుగుతుంది? నీ భార్యని ప్రేమిస్తే నీవేం కలుగుతుంది? నీకు నీ భార్యకు మధ్య ఆనందము, సంతోషం ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారి కన్నా నీ యొక్క భార్యను ఎక్కువగా ప్రేమించలేదానికి ఏం జరుగుతుంది? నీకు నీ భార్య మధ్య ఏం కలుగుతుంది? సమస్యలు వస్తుంది, గొడవలు వస్తుంది, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. ఈ ఖర్చును భరించడానికి సిద్ధమా? నేను యేసుక్రీస్తు ప్రభువారి నిమిత్తము, యేసుక్రీస్తు ప్రభువారి కంటే మరి ఎక్కువని నేను ఏం చేయను, నేను ఎక్కువగా ప్రేమించను. అంటే నేను ఈ భార్యని, నేను ఈ యొక్క శరీరంలో సగభాగాన్ని నన్ను ప్రేమించకుండా నువ్వు నాకన్నా దేవుణ్ణి ప్రేమిస్తూ యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమిస్తావా? నేను నీతో నేను గొడవ పడతాను, నీ మీద నా కోపము. ఆ ఖర్చును భరించడానికి సిద్ధమా? యేసుక్రీస్తు ప్రభువారి కన్నా నీ యొక్క పిల్లలను ఎక్కువగా ప్రేమించినట్లయితే, నీ పిల్లల్ని ఎక్కువగా ప్రేమించినట్లయితే ఏం జరుగుతుంది? నీ పిల్లలు కూడా నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు. నువ్వు పిల్లలకి ఎక్కువగా ప్రేమించడం ఏం జరుగుతుందంటే నీ పిల్లలు నువ్వు ఎక్కువగా ప్రేమించడం వలన యేసుక్రీస్తు ప్రభువారి కొరకు నువ్వు ఇవ్వాల్సినటువంటి కానుకలను తీసుకెళ్ళి నీ పిల్లలకు ఫోన్ ఏదైనా తీసి ఇచ్చావు, మనకేం జరుగుతుందో వాళ్ళు సంతోషపడతారు. కానీ ఆ డబ్బులను తీసుకెళ్ళి నేను ప్రభు కొరకు నేను ఇవ్వాలని ఇచ్చినట్లయితే నీకు పిల్లలు ఏం చేస్తారు? నేను ద్వేషిస్తారు, నీ మీద కోపపడతారు. అయినా సరే ఆ ఖర్చును భరించడానికి నువ్వు సిద్ధమా? యేసుక్రీస్తు ప్రభువారి కన్నా నీ బంధుమిత్రులు నువ్వు ఎక్కువగా ప్రేమించినట్లయితే వారు సంతోషిస్తారు. ఆదివారం పెళ్లి పెట్టుకున్నావు, ఉదయం 10 గంటలకి, 9 నుంచి 10 గంటలకి నువ్వు రావాలి. రాకపోయినట్లయితే ఇక మీద జీవితం నేను చూడనని నా బంధువు చెప్పినట్లయితే, రక్త సంబంధి చెప్పినట్లయితే ఉదయం లేచి ఏం చేస్తాం మనము? ఆడు 8 గంటలకు చెప్పాడు కాబట్టి 7 గంటలకు వెళ్ళి అన్నట్టు పడతాం. అప్పుడు అతడు సంతోషపడతాడు. కానీ ఇక్కడ సువార్థికుడు, అయ్యా మనం సంఘంగా 8 గంటలకు కూడుకోవాలన్నప్పుడు సరే వచ్చేస్తామని చెప్తాం. కానీ 8 గంటలకు అన్నప్పుడు 8:30కు వస్తాం. ఎవరు ఏం పట్టించుకోరు కాబట్టి, మనల్ని అడిగే వాళ్ళు ఎవరు లేదు కాబట్టి 8 గంటలకు వస్తాం, 8:30కు వస్తాం. మనకి ఇష్టం వచ్చినప్పుడు వచ్చి ఆరాధనలు కలుసుకుంటాం, మనల్ని ఎవరు అడగరు. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక సమస్య వచ్చేసింది. ఏ సమస్య? ఆదివారం పెళ్లి ఆరాధన. దేనికి వెళ్ళాలి? అక్కడికి కానీ వెళ్ళకపోయినట్లయితే రేపటికి ఏం జరుగుతుంది? నేను పిలిచినప్పుడు నా రక్త సంబంధం ఏం చేయడు? రాడు. నా మీద కోపపడతాడు, గొడవ పడతాడు. రెండోది, నీ యొక్క కార్యక్రమానికి అతడు చెల్లించిన డబ్బులు మరలా చెల్లించాలి కాబట్టి అది నువ్వు చెల్లించకపోయినట్లయితే నీ మీద కోపపడతాడు, గొడవ పడతాడు. నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? వెళ్ళాలి. కానీ నువ్వు చెప్తావు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి కన్నా నువ్వు ఎక్కువైనవాడు కాదు, నేను దేవుని ఆరాధించాలి, ప్రభువును నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను మొదటగా ఆరాధన చూసుకొని నేను వస్తానని చెప్పేవానికి ఏమవుతుంది? 2 రోజుల తర్వాత నీ మీద గొడవకు వస్తాడు. నీ యొక్క ఫంక్షన్స్కి రాడు, నీ యొక్క అవసరాలకి అతడు రాడు, నీ మీద కోపపడతాడు, నువ్వు ఫోన్ చేసినా తీయడు. ఈ ఖర్చును నువ్వు భరించడానికి సిద్ధమా?
ఈ ఖర్చును భరించడానికి సిద్ధమా? యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఒక గోపురాన్ని కట్టడానికి తగులుబడి ఏ విధంగా లెక్కిస్తావు, అలాగే క్రీస్తు ప్రభువుని వెంబడించడానికి తగులుబడిని ఏం చేయాలి? మనము లెక్కించాలి. నాకైనా నీకైనా లోకంలో ఉన్నటువంటి దేనికైనా సరే. యేసుక్రీస్తు ప్రభువారు డబ్బు అని వచ్చినప్పుడు, డబ్బు కన్నా యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించడానికి నువ్వు సిద్ధమా? పని యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు, పని కన్నా యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించడానికి నువ్వు సిద్ధమా? తగులుబడి నువ్వు లెక్కించగలవా? నేను పనికి వెళ్ళకపోయినట్లయితే నా జీతం కట్ అయిపోతుంది, దాన్ని భరించడానికి నువ్వు సిద్ధమా? ఖర్చును భరించడానికి నువ్వు సిద్ధమా? ఈ తగులుబడికి ఎంతమంది మనము ముందుకొచ్చున్నాం? ఆరాధనకి వెళ్ళబాకండి, ఇంట్లో ఉండండి, ఆరాధనే కదా, ఆన్లైన్లో మనం చూసుకుందాం అని మనం ఎంతమంది ఆలోచన చేస్తున్నామో ఆలోచించే. అక్కడికి వెళ్ళడం వలన సమస్యలు ఉంది, తగులుబడిని మనం లెక్కించకపోయినట్లయితే క్రీస్తు ప్రభువుని మనం ఏం చేయలేము, మనం వెంబడించాం. కాబట్టి మొదటగా యేసుక్రీస్తు ప్రభువుని లోకంలో ఉన్న అందరికన్నా ఎక్కువగా మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఈ తగులుబడిని నేను లెక్కించానా క్రీస్తు ప్రభువును అనుసరించడానికి ముందు? 2, నాకన్నా యేసుక్రీస్తు ప్రభువుని ఎక్కువగా ప్రేమించేటువంటి తగులుబడి నువ్వు లెక్కించావా? ఇప్పటివరకు ఏం చేశాం మనము? ఇతరులు, భార్య పిల్లలు, బంధుమిత్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, రక్త సంబంధులు, పొరుగువారు, ఇరుగువారు, వారందరిని గురించి మాట్లాడారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నా గురించి నేను మాట్లాడుతున్నా. నా ప్రభువు కన్నా నేనేం చేయకూడదు? ఎక్కువగా నన్ను ప్రేమించకూడదు. ప్రభువు కొరకు నన్ను నేను అసహించుకోవడం, లేక నన్ను నేను ద్వేషించుకోవడానికి, పరిత్యజించడానికి నేను తగులుబడిని లెక్కించున్నానా? నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి కొరకు శ్రమలు అనుభవించడానికి, కష్టములు అనుభవించడానికి, బాధలు అనుభవించడానికి, అవమానములను భరించడానికి, ఇతరుల యొక్క అసహ్యములను భరించడానికి, ఇతరులు మనల్ని కించపరుస్తున్నప్పుడు తల వంచుకొని మనం ప్రభువు కొరకు వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేయడానికి, నన్ను నన్ను అవమానపరిచినైనా సరే ప్రభు నిమిత్తము, అవమానాన్ని భరించడానికి ప్రభు నిమిత్తము నన్ను నేను ద్వేషించడానికి నేను సిద్ధమా? ఆ తగులుబడిని మనం లెక్కించున్నాం ఆలోచించే. మనం లోకంలో ఎవరిని అందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తామో నన్ను నేను ప్రేమించుకుంటాను. ప్రేమించుకోవడంలో తప్పులేదు, నన్ను నేను ప్రేమించుకోవడంలో తప్పులేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని వచ్చినప్పుడు నాకన్నా యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేయాలి? నేను ఎక్కువగా ప్రేమించాలి. ఆ తగులుబడిని లెక్కించడానికి నువ్వు సిద్ధమా? అయ్యా నేను ఆరాధన రాలేదు, ఎందుకయ్యా? నైట్ అంతా నిద్ర లేదు, నిద్రపోయాను, ఆరోగ్యంగా ఉండాలి కదా. తగులుబడిన ఇంకా నువ్వు లెక్కించలా. అయ్యా నేను రావాలనుకున్నా కానీ ఒక ఫోన్ వచ్చేసింది, వెళ్ళిపోయాను. తగులుబడిని లెక్కించావా? పని ఏం చేయను, రాలేకపోతున్నా. తగులుబడిని లెక్కించావా? లేదని మీకు తెలుసును, నాకు తెలుసును, మనందరికీ ఎరుగున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు తేటగా తెలియజేసేది, నిజమైన క్రైస్తవ మార్గం అనేది ఖర్చుతో కూడుకున్నది. ఆ ఖర్చుని తగులుబడిని నీవు లెక్కించావా? క్రీస్తు ప్రభువు వారి నిజమైన మార్గాన్ని అనుసరించడానికి ముందు మనం లెక్కించాల్సినటువంటి తగులుబడి ఏమిటి? ఏమిటంటే లోకంలో ఉన్న అందరికన్నా యేసుక్రీస్తు ప్రభువుని ఎక్కువగా ప్రేమించేటువంటి తగులుబడిని లెక్కించావా? 2, నాకన్నా ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించడానికి మనము తగులుబడిని లెక్కించున్నామా? 3, నాకు ఇవ్వబడిన సిలువను
భరించడానికి భరించేటువంటి తగులుబడిని నేను లెక్కించున్నానా? యేసుక్రీస్తు ఊరికే చెప్పలేదు. తన సిలువను ఎత్తుకుని ఏం చేయాలి? ఆయన్ని మనము అనుసరించాలి. ఆయన సిలువను ఎత్తుకోవడానికి అయ్యేటువంటి ఖర్చుని, తగులుబడిని నీవు నేను లెక్కించున్నామా? సిలువను భరించడం అనేది ఏదో ఊరికే భరించేటువంటిది కాదు. అది సిలువ అనేది ఏమిటంటే దాని అర్థము శ్రమలు కలిగిన మరణం. ఒట్టి శ్రమలు కాదు. సిలువ అంటే దాని అర్థము శ్రమలు కలిగిన మరణం. అది ఎలాంటి మరణం? అది ఒకేసారి చనిపోయే మరణం కాదు. అది కొద్ది కొద్దిగా చనిపోయేటువంటి మరణం అది. అలాంటి శ్రమలను, అలాంటి బాధలను, అలాంటి కష్టములను, అలాంటి అవమానములను నీవు నేను ప్రభువైన యేసుక్రీస్తు వారి నిమిత్తము భరించడానికి అయ్యే ఖర్చుని నీవు నేను తగులుబడిని లెక్కించున్నామో లేదో ఆలోచించేయండి. యేసుక్రీస్తు వారి యొక్క సిలువను నేను మోయడానికి అయ్యే ఖర్చుని నీవు నేనేం చేయాలి? లెక్కించాలి. ముందుగానే మనకి తెలియజేయబడింది. యేసుక్రీస్తు ప్రభువు పౌలును చూసి 9వ అధ్యాయం అపోస్తల కార్యం తెలియజేస్తున్న, నా నామ నిమిత్తము రాజుల ఎదుట అనుజనుల ఎదుట అనేకమైన శ్రమలను, బాధలను అనుభవించడానికి నేను నిన్ను ఎన్నుకొని ఉన్నానని పౌలు గారిని గురించి యేసుక్రీస్తు ప్రభువు తెలియజేస్తారు. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 9వ అధ్యాయము 15వ వచనం. అందుకు ప్రభువు, నువ్వు వెళ్ళుము, అనుజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం కొరకు ధరించుటకు అతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. అతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలేను నేను అతనికి చూపుదనని అతనితో చెప్పాను. పౌలు గారికి ముందుగానే చెప్పేశాడు దేవుడు, నీ తగులుబడి లెక్కించుకో. ఏం తగులుబడి? నీకు ఇవ్వబడిన సిలువను నువ్వు మోయడానికి అయ్యే ఖర్చును ఏం చేయ, నువ్వు లెక్కించు. పౌలు, నేను నిన్ను పిలిచేది సింహాసనం మీద కూర్చొని పెట్టడానికి కాదు. నేను పిలిచింది దేని కొరకు కాదు? సింహాసనం మీద కూర్చొని పెట్టడానికి కాదు. నా నిమిత్తము రాజుల ఎదుటను, అన్యజనుల ఎదుటను, యూదుల ఎదుటను యేసుక్రీస్తు వారి నిమిత్తం అనేకమైన శ్రమలు, సిలువను మోయడానికి, తనకి ఇవ్వబడిన సిలువను మోయడానికి యేసుక్రీస్తు వారు పౌలు గారిని ఎన్నుకున్నారు. ఇది అపోస్తల కార్యం 14వ అధ్యాయము 22వ వచనంలో అంతియోకులో ఉన్నటువంటి క్రైస్తవులను చూసి పౌలు గారు మాట్లాడుతున్న కొన్ని విషయాలను గమనించారు. శిష్యులు మనసులను దృఢపరచి విశ్వాసమును నిలకడగా ఉండవలెననియు అనేకమైన శ్రమలను అనుభవించి మనం దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించవలెనని వారిని ఏం చేశాడు? ఆయన హెచ్చరించెను. ఎవరికిది? నాకు ఇవ్వబడిన సిలువ, మీకు ఇవ్వబడిన సిలువ. ప్రతి క్రైస్తవునికి యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన సిలువను మోయడానికి అయ్యే ఖర్చుని నీవేం చేస్తున్నావు? ఆలోచన చేస్తున్నావా? లెక్కించున్నావా? ఆలోచించేయండి. మనం ఖర్చును ఆలోచన చేయకుండా శ్రమలు వచ్చినప్పుడు అనేక మంది ఏమైపోతాము? పారిపోతున్నాం. అనేక మంది పారిపోతున్నారు. ముండ్ల పొదలో విత్తబడినటువంటి విత్తనముల యొక్క పరిస్థితి అనేది అలాంటిదే. శ్రమ అయిన, హింస అయిన కలిగినప్పుడు ఏమైపోతున్నారు వాళ్ళు? రాతి నేల విత్తబడినటువంటి విత్తనం. రాతి నేల విత్తబడినటువంటి విత్తనం యొక్క పరిస్థితి ఏమిటి? శ్రమ, హింస కలిగినప్పుడు వారు పారిపోతున్నారు. కారణం ఏమిటి? వారి యొక్క తగులుబడి లెక్కించలా. వారి తగులుబడి అనేది లెక్కించబడలా. వారు తగులుబడి లెక్కించున్నట్లయితే వారు ఏం చేసేవారు? శ్రమల, హింస వచ్చినప్పుడు నిలబడేటువంటి వారు. కానీ అది రాతి నేల విత్తబడినటువంటి విత్తనం కాబట్టి ఆ విత్తనం అనేది ఏం చేయలేకపోయింది? కొద్దికాలం మొలిచింది. శ్రమ, హింస కలిగినప్పుడు పారిపోవడం జరిగింది. తగులుబడిని నేను లెక్కించున్నాము, ఆలోచించే. 4, సిలువను మోయడం మాత్రం కాదు,
సిలువను, నాకు ఇవ్వబడిన సిలువను ఎత్తుకోవడం మాత్రం కాదు. 2, సిలువను ఎత్తుకొని యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేయాలి? నేను అనుదినం అనుసరించాలి. ఈ తగులుబడిని నువ్వు నేను లెక్కించున్నామా? నాకు ఇవ్వబడిన సిలువను ఎత్తుకొని అనుదినము నా ప్రభువుని నేను అనుసరించేటువంటి ఖర్చుని నేను భరిస్తున్నామా? ఆలోచించేయండి. మనం అనేక సందర్భాలలో క్రీస్తు ప్రభువారి యొక్క సిలువను ఎత్తుకొనిచున్నాం, కానీ క్రీస్తు ప్రభువారు నాకు ఇచ్చిన సిలువను ఎత్తుకొనిచున్నానే కానీ ఆయన్ని మనం ఏం చేయడం లేదు? అనుసరించడం లేదు. అలానే అర్థం ఏమిటి? ఆయన యొక్క మాదిరిని, ఆయన యొక్క అడుగుజాలు నీవు నేనేం చేయడం లేదు? అనుసరించడం లేదు. ఆయన మాదిరిని, ఆయన యొక్క అడుగుజాలను మనము అనుసరించడం లేదు. సిలువను ఎత్తుకోవడానికి సిద్ధమే, కానీ సిలువని నాకు ఇవ్వబడిన సిలువను ఎత్తుకొని క్రీస్తు ప్రభువారి యొక్క మాదిరిని అనుసరించడం అనేది అనేక మంది చేయలేకపోతున్నారు. ఆ తగులుబడిని వారు లెక్కించలేదు కాబట్టి ఆ మాదిరిని వారు ఏం చేయలేకపోతున్నారు? అనుసరించలేకపోతున్నారు. ఇది నా విషయంలో కావచ్చును, మీ విషయంలో కావచ్చును, మరి ఎవరి విషయంలో అయినా కావచ్చును. తగులుబడిని లెక్కించకుండా ఏ క్రైస్తవుడు యేసుక్రీస్తు ప్రభువారు తనకిచ్చిన సిలువను ఎత్తుకొని క్రీస్తు ప్రభువారి యొక్క మాదిరిని ఏం చేయలేడు? అతడు అనుసరించలేడు. ఈ తగులుబడిని మనం లెక్కించున్నామా లేదా పరీక్షించుకోండి. 5, సమస్తమును విడిచిపెట్టి నన్ను నేను యేసుక్రీస్తు ప్రభువారికి అప్పగించుకోవడానికి, లేక లోబడ్డానికి అయ్యే ఖర్చుని తగులుబడిన మనం లెక్కించున్నామా? సమస్తాన్ని విడిచిపెట్టి, దాని అర్థము యేసుక్రీస్తు ప్రభువారి కన్నా నాకు ఏది కూడా ముఖ్యం కాదు. నా యజమానుడు యేసుక్రీస్తు ప్రభువారు, నా యజమానుడు యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన తప్ప మరి ఎవరిని కూడా నేను అనుసరించను అనే తగులుబడిని మనము లెక్కించున్నాము. అలాగైతే ఏం జరుగుతుంది? అనేకమైన సమస్యలు వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారికి లోబడుతున్నాను, నేను సమస్తం యేసుక్రీస్తు ప్రభువారి కొరకు చేస్తున్నాను, కుటుంబం మీకన్నా నేను యేసుక్రీస్తు ప్రభువారికి లోబడతాను, నా సమస్తం ఉన్నది వాస్తవమే, కానీ నాకు యేసుక్రీస్తు ప్రభువారు అన్నిటికన్నా ముఖ్యము అనే గుణం అనేది ఎప్పుడైతే మనలో కలుగుతుందో దానికయ్యే ఖర్చు చాలా ఎక్కువ. దానివల్ల అనేకమైన సమస్యలు, బాధలు, కష్టాలు మనకు వస్తుంది. దానికయ్యే ఖర్చుని నీవు నేను భరిస్తున్నామో ఆలోచించేయండి. కాబట్టి మొదటి పాయింట్లో నిజమైన క్రైస్తవత్వం అనేది ఖర్చుతో కూడుకున్నది. ఆ ఖర్చుని, ఆ తగులుబడిని, ఖర్చు లేక తగులుబడిని నువ్వు లెక్కించి క్రీస్తు ప్రభువారిని అనుసరించడానికి వచ్చున్నావు లేదా మనము ఆలోచించేయాలి. ఏ ఖర్చులని ఒక రకంగా 5 రకాలుగా మనము ఆలోచన చేశాం. 5 రకాలుగా మనము ఆలోచన చేశాం. రెండో పాయింట్లో నువ్వు చేసేటువంటి ఖర్చు నువ్వు ఎవరికైతే నీ యొక్క ఖర్చును తగులుబడి నువ్వు లెక్కిస్తున్నావో, ఖర్చును చేయడానికి సిద్ధపడి ఉన్నావో, ఆ ఖర్చు అనేది విలువైనటువంటిదే. అయ్యా నేను ఖర్చు చేస్తున్నా, ఎంత ఖర్చు చేస్తున్నావు? ఎంత ఖర్చు చేసినను సరే, ఎంత నేను ఖర్చు చేసినను సరే, ఎంత ఖర్చు చేసినను సరే, ఆ ఖర్చు అనేది ఎలాగున్నది? ఆ ఖర్చుని మనం ఎంత ఖర్చు పెట్టినను సరే, ఆ ఖర్చుని నేను పెట్టడం వలన అది ఎలాగున్నదంటే అది విలువైనటువంటిది, ప్రయోజనకరమైనది. నువ్వు పెట్టేటువంటి ఖర్చు అనేది ప్రయోజనకరమైనది, ఏది కూడా నష్టపోదు. నువ్వు పెట్టేటువంటి కష్టం అనేది ఏది కూడా నష్టం లేదు, ఏది కూడా నష్టం అనేది లేదన్నమాట. ఏది కూడా నష్టం లేదు, అందువల్ల మనం బాధపడాల్సిన అవసరం లేదు. 1 కొరింథీ 15వ అధ్యాయంలో పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ
ఈ విధంగా ఏ విధంగా తెలియజేశారు గమనించాను. 1 కొరింథీ 15వ అధ్యాయము 58వ వచనము. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువు నందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలేని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికని ఆసక్తులై ఉండుడి అని చెప్తున్నాడు. ప్రభువునందు మీ ప్రయాసము ఏం కాదు, వ్యర్థం కాదు. అది విలువైనది, అది మంచిది, అది ప్రయోజనకరమైనది. నువ్వు ఎంత ఖర్చు పెట్టినా సరే, నీ యొక్క తగులుబడి నువ్వు ఎంతగా లెక్కించినా సరే, దానికయ్యే ఖర్చు ఎలాంటిది, విలువైనది, ప్రయోజనకరమైనది, మేలుకరమైనది. కాబట్టి నువ్వు బాధపడాల్సినటువంటి ఆవశ్యకత లేదు. కాబట్టి ఈనాడు నేను ఇలాంటి జీవితాన్ని జీవించగలనా లేదా అని మనం ఆలోచన చేసి, మరి ఇలాంటి జీవితాన్ని ఒకవేళ మనం జీవించలేమనేసి మనము జీవిస్తే మనకి ఏం ప్రయోజనం మనం ఆలోచన చేసేటువంటి వారికి ఆయన తెలియజేసే విషయం ఏమిటంటే, నువ్వు తగులుబడిని లెక్కించి దానికయ్యే ఖర్చును లెక్కించడం వలన అది ఎలాంటిది, అది ప్రయోజనకరమైంది, అది మేలుకరమైంది, అది నష్టం లేదు. ఎందుకంటే నువ్వు నిజమైన క్రైస్తవ జీవితం కొరకు ఏం చేస్తున్నావు, నువ్వు ఖర్చు పెడుతున్నావు. ఆ ఖర్చు అనేది దేవుని యొక్క దృష్టిలో విలువైనది, నీ యొక్క దృష్టిలో కూడా అది విలువగా ఉండాలి. నా దృష్టిలో కూడా ఏ విధంగా ఉండాలి, అది విలువైనదే. నువ్వు పెట్టేటువంటి ఖర్చు, అయ్యో ఎందుకు నేను నా యొక్క భార్య పిల్లల కన్నా నేను యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించడం వలన ఏంది నా ఈ కుటుంబంలో కష్టములు అన్నట్లయితే బాధపడబాకు ఆయన చెప్తున్నాడు. దాని గురించి నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికయ్యే ఖర్చు ఎలాంటి ప్రభువును నువ్వు చేస్తున్న ఖర్చు కాబట్టి, ఖర్చును బట్టి ఖర్చు అనేది విలువైంది. నీ భార్య నిన్ను నిందించవచ్చును, నీ పిల్లలు నిన్ను అసహించుకోవచ్చును, ప్రభువు నిమిత్తము. ఆయన సరే నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ఖర్చు అనేది దేవుని యొక్క దృష్టిలో విలువైనది. ఈనాడు అనేక మంది ఆ ఖర్చును చూసి భయపడేం చేయడం లేదు. వాళ్ళు అయ్యా నేను ఈ విధంగా చేసినట్లయితే కుటుంబాన్ని నాశనం అయిపోతుందేమో. ప్రభువు చెప్తున్నాడు, నువ్వు పెట్టేటువంటి ప్రతి ఖర్చు ప్రభువు నందు వ్యర్థం కాదని ఎరిగి. కానీ సొలొమోను గారు ఏం చెప్తున్నారు, సమస్తము ఆకాశం క్రింద ఉన్న సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థమని చెప్తున్నాడు ఆయన. ఎందుకు అది వ్యర్థము, ఎందుకంటే అది ప్రభువు నందు లేదు కాబట్టి. అక్కడ పడినటువంటి ప్రయాసము ప్రభువు నందు పడింది కాబట్టి అది, ప్రభువు నందు పడలేదు కాబట్టి అది వ్యర్థము వ్యర్థం వ్యర్థం, అది సమస్తము వ్యర్థమే. కానీ ప్రభువు నందు నువ్వు పడేటువంటి ప్రతి ప్రయాసమునకు వ్యర్థం అనేది లేదు. ప్రభునందు పడే ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి విశ్వాసమందు మీరు స్థిరులుగా ఉండుడి. స్థిరమైన వారును కదలేని వారును మీరు ఆసక్తి కలిగినటువంటి వారుగా ఉండండి. క్రైస్తవులకు ఆయన చూసి హెచ్చరించేటువంటి విధానం. కారణం ఏమిటి, ఏం ప్రయోజనము, ఎంత విలువ ఉంది. ఒకటి ఎంత ప్రయోజనం అంటే, మొదటగా ప్రస్తుతపు ఆశీర్వాదములు అనేది మనకి ప్రయోజనకరంగా ఉన్నాయి. మనం పెట్టేటువంటి ఖర్చు అనేది ఎలాంటిది, విలువైనది. ఆ విలువైన ఖర్చును పెట్టడం వలన ఈ యొక్క భూమి మీద నువ్వు నేను జీవించేటప్పుడు దేవుడు మన క్రీస్తు యేసులో ఉన్న ఆశీర్వాదములు అన్నిటిని ఏం చేస్తున్నాడు, ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. అందువలన అది మనకి ఎలాగ ఉన్నది, అది ప్రయోజనకరమే. కాబట్టి మనం పెట్టేటువంటి ఖర్చుకు కావలసిన ఆశీర్వాదములు ఏం చేస్తున్నాం, భూమి మీద మనం పొందుచున్నాం. అందువల్ల నా ఖర్చు ఏమైపోయింది, నేను పడేటువంటి ప్రయాసము వ్యర్థమైపోతుందని ఏం చేయాల్సిన అవసరం లేదు, మనము బాధపడాల్సిన అవసరం లేదు. నేను పెట్టే ప్రతి ఖర్చు అనేది లెక్కించబడుతుంది, అది విలువైనది. కాబట్టి ప్రస్తుత కాలపు జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడు, దాన్ని మనకి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. 2, యేసుక్రీస్తు వారు మనల్ని ఖర్చు పెట్టమని కోరుకునేది మనల్ని తప్పుదోవ పట్టించేదే తప్ప
తప్పుదోవ పట్టించేటువంటి వాటిని నష్టంగా ఎంచుకోమంటున్నాడే తప్ప మేలైన దాన్ని కాదు. అంటే ఏమిటి అది? మనకు నష్టం కలిగించే వాటి యొక్క ఖర్చును గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు లోకాన్ని ప్రేమించినట్లయితే అది నీకు నష్టం. నువ్వు యేసుక్రీస్తు బరకన లోకాన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. నువ్వు యేసుక్రీస్తు బరకన డబ్బుని ఎక్కువగా ప్రేమించకూడదు. యేసుక్రీస్తు బరకన నీ జీవితాన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. నీ ఆరోగ్యాన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. అలాగైనట్లయితే దానివల్ల నాకు నష్టం అనుకున్నట్లేదు, పొరపాటు అది. అవన్నీ లోకం నువ్వు ప్రేమించినట్లయితే లోకం ఒకరోజు నాశనం అయినప్పుడు నువ్వు కూడా ఏమైపోతావు? నశించిపోతావు. అందువల్ల నిన్ను నష్టపరిచేటువంటి వాటి నుంచి ఖర్చును ఏం చేయాలి? నువ్వు లెక్కించుకోవాలి. దానివల్ల పెద్ద నష్టం అనేది మనకి కలగదు. 3, మనల్ని అడిగేటువంటి దేని విషయంలో తగులుబడి లెక్కించుకోమంటున్నాడంటే, యేసుక్రీస్తు వారు చేయని దాన్ని మనం చేయమని చెప్పలేదు. ఆయన చేసి ఏం చేశాడో మనకి మాదిరిని చూపిస్తున్నాడు. ఆయన ఏం చేశాడు? ఆయన కూడా తగులుబడిని లెక్కించాడు. ఇక భూమి మీదకి రావడానికి అయ్యే తగులుబడిని ఏం చేశాడు? ఆయన కూడా లెక్కించాడు. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎన్ని శ్రమలు అనుభవించవలనో, ఎన్ని కష్టాలు ఎంత అవమానము, ఎంత బాధలు, ఎంత సిలువ మరణం పొందవలేనో, ఎలాగ ఆయన మనుషుల మధ్యలో అవమానపరచబడతాడో, ఎలాగ ఆయన్ని మనుషులు దూషిస్తారో, ఎలాగ మనుషులు ఆయన్ని హింసిస్తారో, ఎలాగ ఆయన శ్రమపరచబడతాడు, ఎలాగో ఇతరుల వలన ఆయన నిందించబడతాడు, వీటన్నిటిని ఆయన ఎరిగి ఏం చేశాడు? ఆయన తెలుసుకునే భూమి మీదకి వచ్చాడు. ఆయన ఖర్చుని ఆయన మొదటి తగులుబడిని లెక్కించాడు. ఆయన లెక్కించుకుంటూ రాలా. ఆయన లెక్కించుకుని వచ్చాడు కాబట్టి ఈనాడు నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు? ఆయన అడుగుచున్నాడు. ఆయన ఏదో తగులుబడి లెక్కించుకోకుండా భూమి మీదకి వచ్చి ఆయన సిలువ మరణం మందుల వాటన్నిటి తగులుబడిని ముందుగానే లెక్కించి భూమి మీదకి వచ్చి తగులుబడిని ఏం చేశాడు? ఆయన అనుగ్రహించాడు. అలాగూ చేయమని ఈనాడు నిన్ను నన్ను ఆయన అడుగుచున్నాడు. ఆయన చేసిన దానికన్నా ఎక్కువ మరి ఏమి చేయమని మనల్ని ఆయన అడగడం లేదు. అలాగైనట్లయితే ఆ తగులుబడిని చెల్లించడానికి నీవు సిద్ధపడి ఉన్నావా? 3వ పాయింట్లో దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క గ్రంథంలో ఉన్నటువంటి పరిశుద్ధులు ఏమని తెలియజేస్తున్నారంటే, ఇలాంటి ఖర్చును తగులుబడిని లెక్కించడము శ్రేష్టమైనదని మనందరికి వారు బోధిస్తున్నారు. ఇలాంటి తగులుబడిని మనము లెక్కించడం శ్రేష్టమని దేవుని యొక్క లేఖనములు, మరి దేవుని యొక్క లేఖనములు ఎలాగూ తగులుబడి లెక్కించినటువంటి వారందరూ ఏం చేస్తున్నారు? మనకి దేవుని లేఖనాల ద్వారా బోధిస్తున్నారు. ఏమనేసి ఇలాంటి తగులుబడి మీరు చేయడము శ్రేష్టమైనదని తెలియజేస్తున్నారు. అలాగైనట్లయితే అంత శ్రేష్టమైన తగులుబడిని యేసుక్రీస్తు వారి కొరకు నువ్వు లెక్కించడానికి, నేను లెక్కించడానికి, మీరు లెక్కించడానికి సిద్ధమా అనే ప్రశ్నతో మనం ఆలోచన చేసుకొని, మీరు నేను తగులుబడిని మనము లెక్కించుకొని ఉన్నామా అనే ప్రశ్నతో మనము ఈ కార్యక్రమం ముగించుదాము. ఓర్పుతో ఉన్నటువంటి మీ అందరికీ, అవకాశం ఇచ్చిన సంఘానికి వందనాలు, కృతజ్ఞతలు తెలుపుకొంచున్నాను. మరి ముఖ్యంగా ఇలాంటి ఒక అవకాశంను కల్పించినటువంటి దేవునికి కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.